హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కాజు మష్రూమ్ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ పైన మీకు ఇచ్చాను, చూసి అలా రెడీ చేసుకుని పెట్టుకోండి. మొత్తం అంతా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మష్రూమ్స్ వేసుకొని బాగా వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టి చూస్తున్నారు కదా, వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుని ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు ముక్కలు చిన్నగా తరుక్కొని వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ అండి, 4 టమాటాలు మిక్సీలో వేసుకోవాలి. ఇది మగ్గడానికి సాల్ట్ వేసుకోండి. బాగా మగ్గిపోయిన తర్వాత మనకి ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి, అది మనకి తెలుస్తుంది అనమాట. బ్యాచిలర్స్ కోసం చెప్తున్నాను. చూసారు కదా, ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. కొంచెం పసుపు, ఇంకా కారం. ఇది ఒక 6 మెంబర్స్ వరకు సరిపోతుందండి ఈ కర్రీ. మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి, లేదంటే తియ్యగా ఉంటుంది. ఉల్లిపాయలు కూడా పడుతుంది అనమాట. ఈ కాజు పౌడర్ చేసుకునండి ఫస్ట్, తర్వాత పెరిగేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కర్రీకి మొత్తం టేస్ట్ ఈ పేస్ట్ వల్లే వస్తుంది. కింద అస్సలు మాడనివ్వకండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చింది అన్నప్పుడు మష్రూమ్ వేసుకుని ఈ కాజు ఉప్పు కారం అంతా పట్టేలాగా కాసేపు మగ్గనిద్దాం మూత పెట్టి. చూసారా, ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒక 1 కప్పు వాటర్ వేసుకుని, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. 1 కప్పు వాటర్ వేసుకుని బబుల్స్ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. ఎందుకంటే మష్రూమ్లో ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఈ కొత్తిమీర వేస్తే బాగుంటుంది. బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కాజు మాడిపోద్ది అనమాట, కింద అడుగు పట్టేస్తుంది. ఈ కర్రీ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు అన్నప్పుడు మనం చేసి పెట్టామనుకోండి, అసలు ఫిదా అయిపోతారనమాట అందరూ. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. నా ఛానల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.